శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, వ్యాధుల నుండి విడిపించుటకు అధికారం కలిగినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావణ రోగంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఈ లోకంలో తన వంతు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఆమెకు ఆ వ్యాధి నుండి స్వస్థత దొరకలేదు. అందరూ కూడా ఆమెను అపవిత్రురాలుగా ఎంచారు. ఇక ఈమె ఇంతే అనుకున్నదేమో, ఈమె కూడా తన బ్రతుకు ఇంతే, ఈ జబ్బుతోనే నేను చచ్చిపోతానేమో అనుకుంది. అయితే వ్యాధుల మీద అధికారం కలిగినటువంటి దేవుడు సర్వాధికారిగా ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు రహస్యంగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆయనలోని ప్రభావము ఆమె దేహంలోనికి వెళ్ళినప్పుడు ఆమె వ్యాధి ఆ క్షణమే శుద్ధి కలిగినట్లుగా, స్వస్థత పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అవును, వ్యాధుల మీద అధికారం కలిగినటువంటి దేవుణ్ణి ఆమె తాకినప్పుడు ఆయనలోని యొక్క ప్రభావము ఆమెను స్వస్థపరిచింది. ప్రియులారా, ఎంత గొప్ప కార్యం కదండి. అవును, ఈ లోకంలో కొంతమంది అధికారులు ఉంటారు, కానీ వారి దగ్గరికి వెళ్తే వారి అధికారం ఉపయోగించినా కానీ కొన్ని సమస్యలు తీర్చలేవు. కానీ యేసయ్య పరిధిలో ప్రతి సమస్యను విడుదల ఉంది. ప్రియులారా, ఆమె వ్యాధి ఎవ్వరు కూడా తీర్చలేకపోయారు, కానీ 12 ఏళ్లుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఈ స్త్రీ ఒక్కసారిగా ప్రభును తాకినప్పుడు ఆమె స్వస్థత పొందుకుంది. అవును, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, అనేక మందిని యేసు ప్రభువారు ఉచితంగా బాగుపరిచినట్లు, స్వస్థపరిచినట్లు మనం చూడగలుగుతాం. ఎందుకే తెలుసా? సర్వాధికారి అయినటువంటి దేవుడు ఈ దేహము తలవగ్గాల్సిందే. ఈ దేహము ఆయన చేతులతో నిర్మించబడింది కనుక మానవుడు దేవుని రూపములో చేయబడి దేవుని జీవాయువుతో బ్రతుకుతున్నాడు కాబట్టి. అవును, దేవుడే మానవుణ్ణి తన చేతులతో చేశాడు. అందుకే మానవుని మీద ఆయనకు అధికారం ఉంది. ప్రియులారా, మీరు గమనించారా? సకల సృష్టిని దేవుడు మాట చేత సృష్టించాడు, మానవుణ్ణి మాత్రం తన చేతితోనే చేశాడు. అందుకే ఈ మానవ దేహం మీద ఆయనకి సంపూర్ణమైన అధికారం ఉంది. ఈ దేహానికి ఏ వ్యాధి కలిగినా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే తప్పకుండా దేవుడు యెహోవా రఫగా స్వస్థపరుస్తాడు. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్నటువంటి ప్రజలు, విశ్వాసులు ఏ వ్యాధితో బాధపడుతూ ఉన్నా కూడా సరే ప్రభువా, మీరు ఒక్క మాట సెలవు ఇవ్వగానే స్వస్థత పొందుకుంటున్నాం అని నమ్ముచున్నాం. కాబట్టి ఈ మాటలు విని ప్రార్థించే ప్రతి వారిని మీరు స్వస్థత కలిగించి అద్భుతమైనటువంటి జీవితాన్ని దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.